ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డ్, 1999లో ఉత్తమ విలన్ భక్త ప్రహ్లాద్ పద్య నాటకానికి బంగారు నంది, జాతీయ స్థాయిలో గరుడ హనుమ పురస్కారాలు, 2012లో ఆంధ్రప్రదేశ్ ఉగాది పురస్కారం, 2017లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం, ఉద్దండులైన కళా ప్రపూర్ణ పీసపాటి నరసింహమూర్తి, షణ్ముఖ ఆంజనేయరాజు, ఏవి సుబ్బారావు, గుమ్మడి గోపాలకృష్ణ మొదలైన వారితో నటించిన నట శిఖరం బాగాది అప్పలనాయుడు గారికి రైటర్స్ అకాడమీ జీవిత సాఫల్య అవార్డును సగౌరవంగా అందిస్తోంది. నాలుగు జనరేషన్స్ యొక్క పరంపర, రూపాయల పారితోషికాన్ని శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అందిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మాన్యశ్రీ రామమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బగాది వెంకటప్పలనాయుడు గారా? శ్రీ బగాది వెంకటప్పలనాయుడు గారు జీవిత సాఫల్య అవార్డు. ఎన్నో ప్రైజులు కూడా వచ్చాయి. అన్నీ చెప్పదలుచుకోలేదు, మాట్లాడడానికి రాదు నాకు. అందుకని ఒక డైలాగ్ నేను ముందు నుంచి నేను చదివిస్తున్నాను. నవఖండ భూమండలాధిప మొగుటు తగడ మణిగా నిరంతరం నిజపాద సంకలనం ఉండే నవఖండ భూమండలాధిప మొగుట తగడికి మణిగా నిరంతరం నిజపాద పంకే రెండు ఉన్నాయి. సింధుర తెలిసే పైవిస్తున్న వసుంధర దూరభాషలున్నాయి. పలరాజ మకట సంహరణం పేకల భుజాపల సమక్కుడున్నాయి. అభిమానధరుడున్నాయి, దుర్నిరీక్షుడున్నాయి. 14 భువనములకు ఒక పట్టిన ఒక్కడికి గారు ప్రచండ ప్రతాప ప్రభావ విభాషకు అగ్గలు ఉన్నాయి. చరిత్ర పరాక్రమ విజయమై తిగంత పరిశ్రమ విశ్రాంత సుఖమయమై మానీయమై అభిమానం బంధీకృతమై నిష్కలంకమై జగమ్మన పేరికగా మించి అనేకాక్షరని తుముఖముల కన్నా నాకు ఈ ప్రపంచంలో ఏది అసాధ్యమో ఏది అసాధ్యమా. ధన్యవాదాలు నాయుడు గారు. ఇది అద్భుతమైనటువంటి నాటక ప్రక్రియలతో, ముఖ్యంగా పౌరాణిక నాటకాన్ని విశాఖపట్నంలో నిరంతరం ప్రతి ఒక్క నెల కూడా ఒక వారం రోజులు ప్రదర్శించినటువంటి పెద్దలు, ఆయన కుమారుడు, ఆయన మనవడు, ఆయన మునిమనవుడు కూడా ఈ నాటక రంగంలో కంటిన్యూ అవుతున్నారంటే అది BVA నాయుడు గారి యొక్క ఆయన విశాఖ నగరంలో ఉండడం మన అదృష్టం.